తేజరిల్లుమని పలికిన ప్రేమ చీకటి బ్రతుకును మార్చిన ప్రేమ తేజరిల్లుమని పలికిన ప్రేమ ఎన్నటెన్నటికి వీడని ప్రేమ ఎన్నటెన్నటికి మారని ప్రేమ త్యాగము చేసిన కలువరి ప్రేమ త్యాగము చేసిన కలువరి ప్రేమ నా యేసయ్యా ప్రియ యేసయ్యా నీ ప్రేమే చాలునయ్యా నా యేసయ్యా ప్రియ యేసయ్యా నీ ప్రేమే చాలునయ్యా శాశ్వతమైన నీ దివ్య
యేసయ్యా నిరీక్షణ కలిగి నీ సన్నిధిలో ఎదురు చూసే ప్రజలుగా మార్చుటకు అయ్యా నీ వాక్యాన్ని ఇచ్చావు. ఆ వాక్యాన్ని ప్రేమకి తెలియజేయడానికి నాకు ఇచ్చిన నీ కృపను బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను యేసయ్యా. ఇదిగో నువ్వు గొప్ప కార్యాలు చేయబోచున్నావు, అద్భుత కార్యాలు చేయబోచున్నావు నమ్ముచున్నాను తండ్రి. ఇదిగో ఈ వాక్యాన్ని కార్యక్రమాన్ని ఇదిగో వింటున్న బిడ్డలు యేసయ్యా ఏ ప్రాంతంలో వింటున్నారో, ఏ స్థలంలో వింటున్నారో వారి జీవితంలో అయ్యా గొప్ప ఆశీర్వాదాన్ని కార్యాలు జరుగుటకు కృపను అనుగ్రహించమని అడిగి వేడుకొంచున్నాను ప్రేమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆ రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం చదువుకుంటాము. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనందు పట్టుదల కలిగి ఉండాలి. దేనిలో పట్టుదల కలిగి ఉండాలండి? ప్రార్థనందు పట్టుదల కలిగి ఉండాలి. ఒక గ్రామానికి వెళ్తున్నాము, ఎక్కడైనా ఒక ఇంటికి మనము పునాది వేస్తున్నాము. పునాది వేసిన తర్వాత ఆ ఇంటికి స్లాబ్ వేయడానికి 4 పిల్లర్స్ అవసరమై ఉన్నది. ఏమంటే 2 పిల్లర్స్ అంటే ఈ స్లాబ్ నిలబడదు. ఒక స్లాబ్ వేయాలంటే 2 పిల్లర్స్ తో నిలబడదు, 3 పిల్లర్స్ తో నిలబడదు, 1 పిల్లర్స్ తో నిలబడదు. కానీ 4 పిల్లర్స్ ఏ రకంగా స్లాబ్ కి నిలబడుతుందో నీ ప్రార్థన జీవితానికి, దేవుని ఎడల నీ ఎదుగుదలకి, ఆత్మీయ జీవితానికి ఇదిగో ఈ 4 చాలా అవసరమైనది. ఏం తెలుసది? నిరీక్షణ గలవారై. ఏం చేయాలండి? వెయిట్ అండ్ సీ. దేవుడు నీకు గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నారు. నిరీక్షించి దేవుని సన్నిధిలో ఎదురు చూసే ప్రజలుగా నువ్వు మారాలనుకుంటే ఏం చేయాలండి? ఎదురు చూడాలి. చూడండి, నిరీక్షణ. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం రాయబడి ఉన్నది. ఏలనగా మనము విశ్వాసం వారమై నీటి గలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. ఏం చేయాలంట? ఆత్మ ద్వారా. నిరీక్షణని సఫలమవడానికి ఏం చేయాలంట? ఆత్మ ద్వారా ఎదురు చూడాలంట. ఈరోజు చిన్నపిల్ల వల్ల అబ్రహాం ఎగ్జాంపుల్ మనం తీసుకుంటున్నాం. అబ్రహాము జీవితంలో చూసినట్లయితే ఏముందండి? అతను 75 సంవత్సరంలో దేవుని నమ్మెను. అబ్రహాముగా ఉన్నప్పుడు దేవుని నమ్మెను. అతను కన్యుడుగా ఉన్నప్పుడు దేవుని నమ్మెను. నమ్ముట నీ వల్లైతే నమ్ము వరకు సమస్తము సాధ్యము. ఏమంట? నమ్ముట నీ వల్లైతే నమ్ము వరకు సమస్తము సాధ్యము. దేవుని యొక్క కృప నీ కుటుంబం పైన, నీ జీవితం పైన, నీ పిల్లల పైన ఉండాలనుకుంటే నమ్మాలి, వెయిట్ చేయాలి. అబ్రహాం వెయిట్ చేశారండి. అబ్రహాం ఎలా వెయిట్ చేశారంటే ఇదిగో దేవుడు మాట ఇచ్చారు, నీ జీవితంలో దేవుడు వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం పట్ల పట్టుదల లేరు. సంవత్సరానికి వాగ్దానం తీసుకుంటారు. దేవుడు ఇదిగో ఏం చేస్తారంటే నేను అత్యున్నతగా ఆశీర్వదిస్తారు. వా, ఎంత మంచి వాగ్దానం అండి. దేవుడు నన్ను ఆశీర్వదిస్తారు, అది పక్కన పెట్టేస్తారు. మళ్ళీ ఏం చేస్తారు? టీవీలో సినిమాలు, టీవీలో సీరియళ్ళు ఇవి ఎదురు చూస్తుంటారండి. కానీ మీ జీవితంలో ఏం లేదు, సమాధానం దొరకలేదు. ఇదిగో దేవుడు ఏమండి మా ఇంట్లో దేవుడు నాకు సమాధానం ఇస్తాడన్నాడు, కానీ నేనేం చేయటం లేదు. సమాధానం ఇస్తున్నాడని మీరు చెప్తున్నారు, కానీ ఆ సమాధానం నీకుందా? లేదే. ఎందుకు లేదు అంటే మీరు ఎదురు చూడటం లేదండి. సమాధానం కోసం దేవుని సన్నిధిలో గడపటం లేదు. బైబిల్ చెప్పబడుతుంది, నిరీక్షణ గలవారై వెయిట్ అండ్ సీ. దేవుడు నీకు ఏదైనా ఇవ్వాలనుకుంటే నువ్వు పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. తొందరపాటు, ఎక్కడికి వెళ్ళినా తొందరపాటు, హాస్పిటల్కి వెళ్ళినా తొందరపాటు, నీ ఉద్యోగంకి వెళ్ళినా తొందరపాటు, ఎక్కడికి వెళ్ళినా తొందరపాటు చేయటం వల్ల నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. అంటే నీకేం లేదండి, వెయిట్ చేసే స్వభావం లేదు. ఎదురు చూడు, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. ఏం చేయాలండి? ఎదురు చూడు, దేవుడు నీ సన్నిధిలో అద్భుత కార్యాలు చేస్తారు. చూడండి ప్రియ సహోదరులారా, ఎదురు చూసే స్వభావం నీలో. యెహోవా కొరకు ఎదురు చూచువాడు నూతన బలము పొందుతాడంట. ఏమంట? యెహోవా కొరకు ఎదురు చూచేవాడు ఏం బలం పొందుతారంట? నూతన బలము పొందుతారంట. ఈరోజు నువ్వు నూతన బలం పొందాలంటే, నూతన ఆశీర్వాదం పొందాలంటే, నూతనంగా దేవుని సన్నిధిలో నువ్వు ఎదగాలంటే, నీ ఆత్మీయ జీవితంలో దేవుని సన్నిధిలో ఉన్నత స్థితికి తీసుకురావాలంటే ఎదురు చూసే వ్యక్తిగా నువ్వు మారాలి. ఈరోజు చాలా మంది ఎదురు చూడాలంటే కష్టము, అనేక విషయాల్లో కష్టపడుతుంటారు. ఈరోజు నీ జీవితంలో ఎదురు చూడు. అబ్రహాం ఎదురు చూశారండి. యాన కుమారుడు కావాలి, అయ్యా ఎదురు చూశాడు. దేవుడు అన్నా, నేను నీ సంతానంని ఇసుక వలె చేస్తాను, నక్షత్రముల వలె చేస్తాను అని దేవుడు చెప్తుంటే ఎదురు చూచారు. విశ్వాసంగా ఎదురు చూచారు. ఎదురు చూచిన వల్ల మంచి కుమారుడిని ఇచ్చారు. అందువల్లే దేవుడు ఏమంటారు తెలుసా? నేను అబ్రహాముని, ఇస్సాకుని, యాకోబు దేవుడిని అంటారు. కానీ ఈరోజు మీ కుటుంబంలో అనిల్ దేవుడు అంటారా? నవీన్ దేవుడు అంటారా? కాడే.
ఈరోజు నువ్వు తెలియజేయాల్సింది ఒకటే, అబ్రహాము దేవుడని ఎవడంటున్నాడు? దేవుడు అంటున్నారండి. నీ పేరు పెట్టి, ఇదిగో నీ పేరు పెట్టి నీ దేవుడిని దేవుడు ఎప్పుడు అన్నాడా? అబ్రహాము నమ్మారు, వెయిట్ చేశారు. అబ్రహాం జీవితంలో నోవాహు వెయిట్ చేశారు. ఈ ప్రజలకి సువార్త చెప్పి చెప్పి ఇదిగో నమ్ముతారు. ఈ రోజు నమ్ముతారు. ఎదురు చూచారండి. ఎదురు చూచే లక్ష్యం నీలో ఉండాలి. ప్రార్థనలో నీకు ఎక్కువ పట్టుదల ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? ఈ 4 విషయాలండి. ఏంటది? నిరీక్షణ గలవారై ఎదురు చూడు. అబ్రహాం ఎదురు చూశారు, నోవాహు ఎదురు చూచారు. హనోకు దేవునితో ఏం చేశారంట? దేవునితో నడిచాడంట. తన జీవితంలో 365 సంవత్సరాలు ఎంత దేవునితో నడిచారు హనోకు. చూడండి, తన దేవునితో నడిచాడు. ఈరోజు నువ్వు దేవునితో నడుస్తున్నావా? ఆలోచించండి. చూడండి ప్రియ సహోదరులారా, వాక్యం సెలవిచ్చుచున్నది. ఎదురు చూసే స్వభావం. రెండవది ఏంటండి? సంతోషము. ఎదురు చూసేప్పుడు ఏముంటుందండి? సంతోషంగా ఉంటుంది. ఫిలిప్పీ 4:4 ఉంటుంది. ఏమంటే రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఏంటి? ప్రభువునందు ఆనందించుడి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మళ్ళా చెప్పుచున్నాను, ఆనందించుడి. ఎవరిని ఆనందించాలంట? ప్రభువునందు ఆనందించాలంట. ఈ లోకంలో ఎవరైనా ఆనందిస్తున్నాడండి? కొంత యోబులో ఉంటుంది, ఈ లోక ఆనందం 1 నిమిషం మాత్రమే. ఏమంట? 1 నిమిషము మాత్రమే. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపులకు భయపడకుడి, కలవరపడకుడి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారి మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతువు అడుగు ప్రతి వానికి సాత్వికముతో భయముతోను సమాధానం చెప్పుట ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయములను క్రీస్తునకు ప్రభువుగా ప్రతిష్ఠించుడి. యేసుప్రభుని అసాదర్శంగా తీసుకుంటాం. యేసుప్రభు ఏం చేశారండి? ఆయన జీవితకాలం చూసి, ఆయన మనుషుడే, మనలాగా మనుషుడే, సంతోషపడినారు. ఆయన ప్రార్థన రాత్రంతా ఆ కొండ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారంట? రాత్రంతా ప్రార్థించారంట. రాత్రంతా ప్రార్థించారు. పగులంతా ఏం చేశారు? పరిచర్య చేశారు. 1 నిమిషంలో ఆయన పట్టుని విడిచిపెట్టలేరు. ఈరోజు నువ్వు విడిచిపెడుతున్నావా? నీ జీవితం ఎలా కొనసాగిస్తున్నావు ఆలోచించుకో. ఏమన్నా సంతోషం ఉంటుంది. శ్రమ, యేసుప్రభు పడిన శ్రమ కంటే నీ శ్రమ ఎక్కువ. ఈరోజు శ్రమ పడుతున్నా నీవు, నలిగిపోతున్నా నీవు, కృంగిపోతున్నా నీవు. అయ్యో నాకెందుకు ఇంకా సమాధానం రాలేదు, అయ్యో ఎందుకు నాకు ఇంకా ఉద్యోగం రాలేదు, అయ్యో నాకెందుకు ఇంకా సంతానం కలగలేదు అని బాధపడుచున్నావేమో. కాదు సుమా, ప్రార్థన పట్టుదల కలిగి ఉండు. నీ సమస్య యావట్టు ఏమంటుంది? సకల ఆశీర్వాదంగా మారిపోతుంది. ఆమేన్. ఈరోజు సకల ఆశీర్వాదంగా మారాలని నువ్వు అనుకుంటున్నావేమో. దానికి కావాల్సిన ఒకటే, నిరీక్షణ గలవారై సంతోషించచ్చు, శ్రమ యందు ఓర్పు గలవారై. ఈ ఓర్పు కొంతమందికి ఉన్నదండి. ఎందుకంటే ఈ ఓర్పు ఓర్చుకోలేక కోపపడిపోతుంది. త్వరగా కోపపడుతున్నారండి. కోపపడది కానీ పాపం చేయకూడదు. ఓర్చుకోలేక ఏమన్నా ఒక జీవితంలో ఓర్చుకోలేక ఏం చేస్తున్నారండి? తల్లిదండ్రులను కొట్టేస్తున్నారండి. ఆ తల్లిదండ్రులు అయ్యో నా కుమారుడు నా మాట వింటలేవు అండి, ఓ ఏడ్చుకుంటుంటారు, ఓ నలిగిపోతుంటారు. ఈరోజు నీ జీవితంలో నీ కుమారులు నీ మాట విన్నట్లుగా ఉంటే ఏం చేయాలి సార్? నీ కుమారులు ఏం చేయాలి? ఓర్చుకోవాలి. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. బీ ఇన్ ప్రేయర్. దేవుని జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. ఏం తెలుసా? నిరీక్షణ గలవారై సంతోషించచ్చు, శ్రమ యందు ఓర్పు గలవారై ప్రార్థన నుండి పట్టుదల కింద. చూడురా, అబ్రహాము ఎదురు చూచారు, నోవాహు ఎదురు చూచారు, హనోకు ఎదురు చూచారు, దేవుళ్ళు అనేక మంది భక్తులు ఎదురు చూచారు. అపోస్తలుడైన పౌలు, ఈ పౌలు జీవితంలో చూస్తే అంతకుముందు క్రైస్తవుల్ని హింసించాడు, ఇప్పుడు క్రైస్తవుల్ని అన్యుల్ని దేవుని సన్నిధికి నడిపిస్తున్నారు. ఒక వ్యక్తి దేవుని సన్నిధిని నమ్మారంటే ఆ పరలోక రాజ్యంలో ఆకాశం మధ్యలో దేవుని దూతలందరూ సంతోషపడతారంట. ఈరోజు నీకు ఆ సంతోషం కావాలా? ఈరోజు నీకు ఒక ప్రార్థన జీవితం కావాలా? ఈరోజు ఆ వెయిట్ చేసే స్వభావం నీకు కావాలా? అయితే ఎదురు చూడు. నిరీక్షణ కలిగి దేవుని సన్నిధిలో ఎదురు చూచినప్పుడు నీ జీవితంలో నూతన బలం. యెహోవా కొరకు ఎదురు చూచేవాడు ఏమవుతాడంట? నూతన బలం. నీ జీవితంలో నూతన బలం కావాలంటే, నూతన ఆరోగ్యం కావాలంటే, అయ్యో నా కుమారుడికి బాగలేదు, ఒకరోజు
నేను వాట్సాప్ పరిచయం చేస్తుంటానండి. నా వాట్సాప్ పరిచయ జీవితంలో ఒక 17,000 మంది ఉన్నారండి. ఈ 17,000 మందికి ప్రతిరోజు ఒక వాక్యం పంపిస్తుంటాను. అలా వాక్యాన్ని పంపిస్తున్నప్పుడు ఎంతో సమస్యలు ఉంటారు. వాళ్ళ భార్యలు చెప్తుంటారు, అన్నయ్య నాకు ఈ ప్రాబ్లము, బ్రదర్ నాకు ఈ ప్రాబ్లం, నా కుమారుడు నా మాట వింటం లేదు, నా పిల్లలు నా మాట వింటం లేదు. చాలా మంది వాళ్ళ దగ్గర నేనేమవుతున్నాను నలిగిపోతున్నాను. బయట దేశంలో చాలా మంది క్రైస్తవ బిడ్డలు కాదు, మన భారతీయ ప్రజలు నలిగిపోతున్నారు సుమా, ఎంతో నలిగిపోతున్నారు. వాళ్ళ పెట్టే టార్చర్ భరించలేక బైబిల్ చదివితే అంట వాతలు పెట్టేశారంట. చూడాలా ఈరోజు నీ జీవితంలో ఏ రకమైన సంతోషం, ఈరోజు మనం సురక్షితంగా ఉన్నాం, బయట దేశంలో ఎంతో మంది ఆనందం కోల్పోతున్నారు. కానీ వారికి అంతా చెప్తున్నారు, వాట్సాప్ పరిచయంలో అనేక మంది ఆదరణ పొందుతున్నారు. ఈరోజు ఆదరణ నీకు కావాలంటే ప్రార్థన పట్టుదల కలిగి ఉండు. కుటుంబంలో ప్రార్థన కలిసి ఉండు. కుటుంబ ప్రార్థన నీ జీవితంలో అవసరం. ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు ప్రార్థన చేసేళ్ళు, అప్పుడు నువ్వు నూతన బలం పొందుతావు. ప్రార్థన చాలా అవసరమైనండి. బైబిల్ చెప్పబడుతుంది, దేవునితో మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు తండ్రితో సంభాషిస్తున్నప్పుడు ఆయన వస్త్రములంట ఎలా అయినంట దగ మెరిసిపోయినంట. ఈరోజు నువ్వు ప్రార్థనలు, ఈరోజు చూడు, మోషే అంట ఏమంట దేవుని సన్నిధిలో 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి బయటకు వచ్చినప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలు మోషే మొక్కాన్ని చూడలేకపోయారంటండి. ఆ పట్టు నీకు కావాలండి, ఆ పట్టు నీకుండాలి. ఆ పట్టుదల కలిగి ఉంటే సమస్తము నీ వల్ల కాని పని ఏమీ లేదు సుమా, నీ వల్ల కాని పని ఏమీ లేదు. ప్రార్థనలో ఏమై ఉండాలంట పట్టుదల కలిగి ఉండాలి. ఎలా పట్టుదల కలిగి ఉండాలి? నిరీక్షణ గలవారే సంతోషించు, శ్రమ ఎందు ఓర్పు గలవారే ప్రార్థన ఎందు పట్టుదల కలిగి. నువ్వు ఎప్పుడు ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉంటావో ఈరోజు నీ జీవితము ఏమవుతుందంట గొప్పగా మారిపోతుంది. నీ జీవితం గొప్పగా మారిపోతుంది. అతి ఉన్నట్టుగా దేవుడు ఉన్నత స్థితిగా ఉంచబోతున్నారు. ఈరోజు చాలా మంది ఉన్నత స్థితిగా ఉంచిన కారణం ఏమంటే తెలుసా? వారు ప్రేయర్ లైఫ్. అనేక మంది భక్తులు, యేసన్న గారు కానీ, గొప్ప దైవజనులు బిలిగ్రామ్ గారు అంట తను మోకరించే స్థలంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరో ఆ అమెరికన్ ప్రెసిడెంట్ ఫోన్ చేశారంటండి. తన భార్యకి ఫోన్ చేసి, ఇదిగో అమెరికన్ ప్రెసిడెంట్ ఫోన్ చేస్తున్నారంటే, ఇదిగో నేను అమెరికన్ ప్రెసిడెంట్ కాదు కానీ దానికన్నా రాజుతో మాట్లాడుతున్నా, ఆయన తర్వాత కాల్ చేయమని. ఈరోజు మన దగ్గర ఎవరిని ఎమ్మెల్యే కాల్ చేస్తే, లేకపోతే ఎవరైనా ఒకరు వచ్చి కాల్ చేస్తే ఏమంటారు, ఉన్నది ప్రేమ మళ్ళీ చేసుకుంటే మళ్ళీ వెళ్ళి ఏం చేస్తారు? ప్రార్థనని పక్కన పెడతారు, వాక్యాన్ని పక్కన పెట్టేస్తారు. వాళ్ళకి వీళ్ళకి ప్రాముఖ్యత ఇస్తాము. ప్రేమ సహోదరులారా, అది కాదు సుమా. ఈరోజు నీ జీవితంలో నూతన బలం పొందాలనుకుంటున్నావేమో, అయితే నా సన్నిధికి రా. ప్రయాసపడి భారము మోయించిన వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని చెప్తున్నారు. ఈరోజు మీకు విశ్రాంతి కావాలండి. విశ్రాంతి అంటే ఏం లేదండి, ప్రార్థనలో సంతోషం, సమాధానము. ఈరోజు నువ్వు సంతోషంగా ఉండాలంటే ఒకటి ప్రార్థన నుండి పట్టుదల కలిగి ఉండు. ప్రార్థించుకుంటాము. నువ్వు తెలియని దేవా, ఇదిగో బిడ్డలు యేసయ్యా, వాళ్ళ జీవితంలో ప్రార్థన జీవితాన్ని తెలుసుకున్నట్టుకు, ప్రార్థన జీవితంలో ఉన్న స్థితిగా లేవనెట్టుకు కృపణను గురించి అడుగుచున్నాను. రిక్కందారాల ఓడి బాల శబరకరమ శుమ మందిరిక దేవాని ఆత్మతో బిడ్డలు జ్ఞాపకం చేసుకొని, ఓ పరిశుద్ధాత్ముడా యేసయ్యా నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. తండ్రి నీకు స్తుతులు తెలియజేస్తున్నాను. యేసయ్యా ఎవరి బిడ్డలు ఉన్నారయ్యా, వృద్ధులు ఉన్నారయ్యా, పిల్లలు ఉన్నారయ్యా, తల్లిదండ్రులు ఉన్నారు దేవా. అయ్యా వాళ్ళ జీవితాల్లో నూతన ఆశీర్వాదం అయ్యా. నా అక్క, నా చెల్లి, నా తమ్ముళ్ళు ఎంతో మంది బాధపడుచున్నారయ్యా. ఇదిగో నేను చదవలేకపోతున్నాను అయ్యా, నాకు కష్టంగా ఉండే అయ్యా అంటే నువ్వు ఏమి చేయకుస్తున్నా. ఓ సహోదరుడా, ఇదిగో నీ మైండ్ని నీ దేవునికి తీసుకున్నా. నీ ఎక్కడ నొప్పి ఉంటే నీ చేయి పెట్టుకో. నేను ప్రార్థన చేస్తున్నాను, నేను కాదు కానీ ప్రభు నీ సన్నిధికి వచ్చి నీ భాగంలో ముట్టి స్వస్థపరుస్తాను. నువ్వు ప్రార్థన చేయి. యేసయ్యా నన్ను స్వస్థపరచు, యేసయ్యా నాకు ఆరోగ్యం, యేసయ్యా నాకు బలాన్ని, యేసయ్యా నాకు ఉద్యోగం, యేసయ్యా నాకు సంతానం, యేసయ్యా నువ్వు సర్వము ఆశీర్వాదం నాకు నింపు, యేసయ్యా నా పిల్లలకి మంచి ఆరోగ్యం ఇవ్వండి, యేసయ్యా నాకు నా పిల్లలకి అయ్యా మంచి చదువుని కలిగించండి యేసయ్యా అని అడిగి దేవుడు సమస్తమునికి ఇస్తాడండి. దేవుడు ఎదురు చూసే మనసుతో కలిగి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నీ జీవితంలో అతి ఉన్నట్టుగా స్థితిగా లేవనెత్తబోతాడు.
పొందుతారు. రబషందరల దేవుని సన్నిధిలో దేవుని యొక్క అగ్ని అభిషేకము అయినను పరిశుద్ధాత్మ మీ అడ్డుకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. ఆ శక్తి మీ జీవితంలో ఉంటుంది. దేవానికి స్తోత్రాలు తెలుస్తున్నాయ్యా. ఆశ్చర్యకరంగా బలమైన కార్యాలు చేసేవాడు ఈ ప్రాంతంలో ఏకీభవిస్తున్న ఇదిగో దూర ప్రాంతంలో చూస్తున్న వాళ్ళు, యూట్యూబ్ లో చూస్తున్న వాళ్ళు, వాట్సాప్ లో చూస్తున్న వాళ్ళు అయ్యా ఎంతో మంది ఉంటారు. బిడ్డల్ని యేసయ్యా జ్ఞాపకం చేసుకుని యేసయ్యా వారి జీవితంలో నూతన బలము పొందడానికి, నీ సల్లి ఎదురు చూసే మనస్తత్వం కలగడానికి, ప్రార్థన పట్టుదల కలిగి ఉండడానికి, వాగ్దానాన్ని మర్చిపోకుండా ఎత్తి చూపించి నీ సల్లు గడపడానికి సహాయం చేయమని అడగొచ్చు. అభిషేకించండి, దీవించండి, అద్భుతకరంగా మార్చమని అడగొచ్చున్నాను. సేవచట్ల మరుగుపరచండి, ఎటువంటి ఆటంకాలు లేకుండా క్షేమాన్ని ఇవ్వండి. నీకు ఆరోగ్యాన్ని, అనారోగ్యంగా బాధపడుతున్న ప్రతి సహోదరిని మీరు ముట్టండి అయ్యా. వీపు నొప్పితో బాధపరిచిన వాళ్ళు, తలకాయ నొప్పితో బాధపరిచిన వాళ్ళు అయ్యా, చెవుల నొప్పితో బాధపరిచిన వాళ్ళు, కళ్ళు నొప్పితో బాధపరిచిన వాళ్ళు, ఇదిగో అయ్యా పెడాల నొప్పితో బాధపరిచిన వాళ్ళు, పళ్ళు నొప్పితో బాధపరిచిన వాళ్ళు, కడుపు నొప్పితో బాధపరిచిన వాళ్ళు, సంతానం లేక బాధపరిచిన వాళ్ళు, ప్రతి బిడ్డని మీరు ముట్టి ఎప్పుడే స్వస్థపరచండి. ఇదిగో నీ సన్నిధికి వచ్చి సాక్షి నిలబెట్టండి. ఇదిగో నీ ఆత్మను మీరు ముట్టండి. ఏ లార్డ్ జీసస్ నేమ్ ఆఫ్ ఇప్పుడే వెళ్ళి ఆ ప్రాంతంలో ఇప్పుడే తాకుడు కాక స్వస్థపరచబడును కాక అత్య ఉన్నట్టుగా లేవనెత్తమని అడగొచ్చున్నాను. యేసయ్యా గొప్పగా వాడుకోమని, యేసయ్యా నువ్వు గొప్ప కార్యాలు చేయవచ్చు నమ్మొచ్చు విశ్వసిస్తున్నానయ్యా. ఇదిగో ప్రేమ బిడ్డ ఈ వాక్యాన్ని ప్రేమ బిడ్డ జీవితంలో నేరుగా ఫలించబట్టుకో కృపను కలిగించమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్.